అలివేని గదివరకు వచ్చిన సురభి లోపలికి వెళ్లకుండా ఆగిపోయింది. అరిచి అరిచి అప్పుడే శాంతించింది. తనని చూస్తే మళ్లీ కోపం వస్తుందని బయటే ఉంది కాని మైత్రిని ఎలా పిలిచేది? బీటీకి చెప్పి పంపింది. తనే ఎందుకు వెళ్లలేదని ఆలోచించకుండా సురభి మేడం రమ్మంటున్నారు అనే పిలిచింది బీటీ. ఇంకేముంది, మళ్లీ మొదలుపెట్టింది అలివేని. పాతవి కూడా మనసులో పెట్టుకుని సురభిని ఎన్ని అనాలో అన్నీ అనేస్తోంది. ఈ బాధలో ఎవరూ తనకి అడ్డు చెప్పరని ధైర్యం. మమ్మీ, కాసేపు పడుకో ప్లీజ్ అంటూ నిద్రపుచ్చిగాని వెళ్లలేదు మైత్రి. ఆవిడికి తోడుగా విద్య అక్కడే ఉంది. బయటకొచ్చి బీటీ నెత్తిమీద ఒక్కటి పీకి, ఒదిన రాకుండా నిన్నెందుకు పంపింది? ఉండే కొద్దీ నీ బ్రెయిన్ పోతోందా? అంది మైత్రి. అంత ఆలోచించలేదు మేడం, సంజాయిషీ ఇచ్చింది. సురభి భోజనం వడ్డిస్తుంటే, ఆకలి లేదు వదినా, నువ్వు తిను అని పక్కన కూర్చుంది మైత్రి. మధ్యాహ్నం కూడా తినలేదు నువ్వు, అత్తయ్యతోనే ఉన్నావ్, కొంచెం తినుమా అని గడ్డం పట్టుకుంది సురభి. నీరసంగా తన భుజంమీద తలవాల్చి దీపం పెట్టిన పరశురాం ఫోటోని చూస్తోంది మైత్రి. ఒక్కసారైనా తండ్రి ప్రేమగా దగ్గరికి తీసుకోబోతాడా అని ఆశపడేది. కనీసం తన పెళ్లిలో అందర్నీ వదిలేసి వెళ్ళిపోతున్న క్షణమైనా ఆ అదృష్టం దక్కుతుందేమో అనుకుంది ఎన్నోసార్లు. ఆ అదృష్టం కూడా దక్కలేదు. అయినా కూడా ఏడుపొస్తోంది. తన అన్న, రక్త సంబంధం ఇంకెప్పటికీ తిరిగి రాదంటే, పొద్దున్న లేస్తే కోపంగా అయినా తనిపించే డాడీ ఇకనుంచి కనపడడు అంటే చాలా బాధగా ఉంది తనకి. విచిత్రం, గొడవల వలన కలిసి కార్లో వెళ్లడానికి చూపించిన ఇష్టతోపోనే కొడుకు ప్రాణాలు కాపాడి మరీ వెళ్ళిపోయాడు. మైత్రీ, కొద్దిగా అంటూ ముద్దపెట్టింది సురభి. నీళ్లు తురుచుకుని చిన్నగా నోరు తెరిచి తినింది. 4 ముద్దలు తిన్నాక చాలని లేస్తుంటే, విద్యని డిన్నర్కి రమ్మని చెప్పు అంది సురభి. సరే అని మళ్లీ వెనక్కి వచ్చి, అన్నయ్య అనడిగింది మైత్రి. తినిపించాను, రూంలో పడుకున్నారు. కనుక్కున్నాడా ఇదంతా ఎవరు చేశారో? తెలీదు, కనుక్కుని ఉంటే ఇంట్లో ఉండరేమో దిగాలుగా చెప్పింది సురభి. ఆమెక్కూడా తెలిసిపోయింది తన భర్తని చంపడానికి ఎవరూ ట్రై చేస్తున్నారని. ఇంతకు ముందయ్యుంటే ఎంత భయపడిపోయేదో, మానస్ తనకి ఎంత ధైర్యం చెప్పాల్సి వచ్చేదో. కాని సిచ్యువేషన్ అలా లేదు. తండ్రిని కోల్పోయిన అతనికి తన భయాలని పక్కనపెట్టి తోడుగా ఉండాల్సిన సమయం ఇది. అందుకే తన బెదురుని బయటికి చూపించట్లేదు. అన్నయ్య వదినా ఉన్నారని ధైర్యం కాబోలు. అలివేని నిద్రపోయింది. విద్యని కూడా డిన్నర్కి కూర్చోబెట్టి గెస్ట్ రూంకి వెళ్ళింది మైత్రి. అశు అలసటగా భుజంమీద తలపెట్టుకుని కూర్చుంటే ఆమెకి ఫీడ్ చేస్తున్నాడు యుధీర్. రెండో భుజంమీద తలపెట్టుకుంది మైత్రి. జుట్టు నిమిరి ఆమెక్కూడా తినిపించబోయాగు. తిన్నాను బావా, అక్కకి పెట్టు అంది కళ్ళు మూసుకుని. చాలు అంటూ సరిగా కూచుని మైత్రి చేతిని ఓదార్పుగా పట్టుకుంది అశు. వదిలిపెట్టకక్కా, వాడెవడైనా సరే డాడీని మనకు దూరం చేశాడు, అన్నయ్యని చంపడానికి ట్రై చేశాడు, అస్సలు వదలకు. కోపంగా వస్తున్నాయి మైత్రి మాటలు. అప్పటిదాకా యుధీర్ అశు కూడా దాని గురించే మాట్లాడుకోవడంతో ఒకరినొకరు చూసుకుని నిట్టూర్చారు. ఇది కూడా రాజనాథం మావయ్యే చేశాడా అని ఉన్నట్టుండి తలెత్తి అడిగింది. సైలెంట్గా ఉన్నవాళ్ల మొహాలే చెప్తున్నాయి. నిజమా? మేనల్లుణ్ణి కూడా చంపేంత దిగజారిపోతాడక్కా? తన కూతుర్ని పెళ్లి చేసుకోకపోతే అంత కక్ష పెంచుకోవాలా? అతనికేం హక్కుంది మన జీవితాల్ని నాశనం చేయడానికి? అన్నయ్యా అన్నయ్యా అని మమ్మీ ఎంత పాకులాడేది? అలాంటి చెల్లి కొడుకుని చంపేయబోయాడు. బొట్టు చెరిపేసి భర్తని దూరం చేశాడు. ఛీ, వాడసలు మనిషి కాదు. మమ్మీకి ఇప్పటికైనా తెలిసొస్తుందేమో. ఆవేశపడక మైత్రీ, అనుమానం మాత్రమే, కన్ఫామ్గా తెలీదు, కనుక్కోవాలి అన్నాడు యుధీర్. వాడికాక ఇంకెవరికి కోపముందిరా బావా? అన్నయ్యంటే ఎవ్వరూ లేరు. తమ్ముడిమీద కోపంతోనే కాకపోవచ్చురా అంది అశు. అంటే నేను కూడా కారణం కావచ్చు. నన్ను సాధించడానికి చిన్నాని టార్గెట్ చేశారు. కావాలని మమ్మల్ని ఆ టైంకి ఇక్కడ లేకుండా ప్లాన్ చేశారు. కానీ ఆఖరికి ఫలితం మారిపోయింది అంది బాధ నిండిన గొంతుతో. మనిషి చనిపోయాక కూడా ద్వేషించేంత కుసంస్కారి కాదు తను.
ఏదో మూల తనుకూడా ఆ బంధానికి కట్టుబడి ఉందేమో. చాలా చాలా నొప్పి కలిగింది మనసుకి. మైత్రి అర్థం కానట్టు చూస్తుంటే, అంటే అందర్నీ టార్గెట్ చేసే ఛాన్సుంది. ఒకర్నే అనుకుని మనం అజాగ్రత్తగా ఉండకూడదు. నువ్వొక్కదానివే బయటికి వెళ్ళకు కొన్నాళ్ళు అన్నాడు యుధీర్. సరే అని తల ఊపింది. కన్యాకుమారి వెళదామా అని అంతకుముందే అశూనడిగాడు యుధీర్. క్షణంకూడా ఆలోచించకుండా వద్దనేసింది. ఇక్కడి వాటితో సంబంధం లేకుండా బ్రతుకుతున్నవారికి కొత్త బాధలు అలవాటు చెయ్యడం, మళ్లీ అలివేణితో అనరాని మాటలు అనిపించడం తనకి ఏమాత్రం ఇష్టంలేదు. అతను వారించలేదు, గౌరవించాడు ఆమె అభిమతాన్ని. తరువాత రోజు సెంట్రల్ జైల్. ఈసారి ఎవరికీ తెలియకుండా డబ్బులిచ్చి రాజనాథంని కలిశాడు జగన్. ఫెయిలైన తమ ప్లాన్ గురించి ఇద్దరూ చాలా ఇరిటేటింగ్గా ఉన్నారు. రాజనాథమైతే మరీను. పరశురాం ఎప్పుడైనా అశూని మానస్ని ఎదుర్కోవడానికి పనికొచ్చేవాడేమో, అనవసరంగా పోయాడని బాధ. అంతకుమించి అలివేణి గురించి మాత్రం ఆలోచన చెయ్యలేదు. తను జైల్లో ఉంటే పట్టించుకోని చెల్లిమీద తనకి మాత్రం ప్రేమెలా వస్తుంది? ఏంటాలోచిస్తున్నావ్? ఇంకో ప్లానా? అన్నాడు జగన్. అంతవకాశం ఎక్కడేడిచింది మనకి? అయినా ప్లాన్ పక్కాగా చెప్పినప్పుడు దానిని సరిగా పూర్తి చేయలేవా? మనుషుల్ని పంపచ్చుగా బాంబు పెట్టేక? విసుగ్గా అన్నాడు రాజనాథం. దేనికి? దొరికిపోవడానికా? ఫాలో చేసినప్పుడే కొంచెంలో తప్పించుకొనివచ్చారు. వేస్ట్ అనుకున్నాను. ప్లానే నాశనమైంది. మళ్ళీ ఈ మానస్కి చేసే అపాయం గురించి ఆ అశూ యుధీర్ ఎక్కడ కనిపెడతారో, కాపాడుతారో అని వైజాగ్లో లేని సమస్య సృష్టించి అదొక తలనొప్పి పెట్టుకున్నాను. చివరికి అంతా నాశనం. ఇదంతా ఎందుకు? డైరెక్ట్గా అశూనే వేసేస్తే అయిపోదా? ఒకసారి వేసేస్తే మనిషి హాయిగా చచ్చిపోతాడయ్యా. మీ నాన్నకి అశూ ఎలాంటి శిక్ష వేసింది? ప్రాణం పోలేదు. అలాగని మామూలు కాలేడు. జీవితాంతం మంచమ్మీదే. ఆ మాత్రం బుర్ర నీకు లేదే? మానస్ని చంపితే అశూ ప్రాణం తీసినట్టే. అలాగే చెల్లి విధవై యుధీర్ సగం కుంగిపోతాడు. ఆ యుధీర్ సంగతి నాకనవసరం. పోనీ నీకు హెల్ప్ చేసినా నాకవసరం కదా. సరే వదిలే. ఈసారి మాత్రం ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ లేని విధంగా ప్లాన్ చెయ్యాలి. వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు. నిన్ను కలవడానికి వచ్చింది ఎవరని. నేను దొరకను, నువ్వు మాత్రం ఫినిష్ అయిపోతావు. నేనేం చెయ్యాలో నాకు తెలుసుగాని ఈ ప్లాన్ కొన్ని రోజులు వాయిదా వెయ్యి. మళ్ళీ ఇప్పట్లో వద్దు. నా దగ్గరికి కూడా రామాకు. వాళ్ళు ఆల్రెడీ జాగ్రత్త పడిపోతారు. కొంత టైం తీసుకుని వాళ్ళు రిలాక్స్ అయ్యే సమయానికి ఆలోచించే టైం లేకుండా దాడి చేసి సక్సెస్ అవుదాం. ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యి ఆఖరి సక్సెస్ కోసం ఇంకొన్ని రోజులు ఎదురుచూడలేనా? ఏంటి ఆటల్గా ఉందా? అంత దూరం నుంచి రప్పించి మళ్ళీ ఇప్పుడు కొంతకాలం ఆగమంటున్నావు? నీలాగా నాకు పనిలేదనుకున్నావా? వీలైనంత త్వరగా నా పగ తీర్చుకుని తిరిగి వెళ్ళిపోవాలి నేను. అనుభవంతో చెప్తున్నాను. వింటే విను, లేదంటే మానే. మా బావ చచ్చిపోయినందుకు వాళ్ళు శోకాలు పెడుతూ ఉంటారనుకుంటున్నావా? ఆ చావుకి కారణం ఎవరని తెలుసుకోడానికి పావులు కదిపేసుంటారిప్పటికే. నువ్వుగాని దొరికావో మరోసారి నా దగ్గర రావడానికి నీకు ప్రాణాలు మిగులుతాయో లేదో. ఏంటి బెదిరిస్తున్నావా? నిజాలు చెప్తున్నానయ్యా. ఎన్నోసార్లు వాళ్ల ముందు ఓడిపోయి నేను నేర్చుకున్న పాఠాల నుంచి నీకు టిప్స్ చెప్తుంటే ఆవేశం తప్ప ఆలోచన పెట్టవే. సరే నీ ఇష్టం. ఓకే, నేను వెళ్తున్నాను. నా మనుషుల్నిక్కడ అరేంజ్ చేసి వెళ్తాను. కొంతకాలం అంటున్నావు కాబట్టి మళ్ళీ వస్తాను. ఈసారి నా పగ పూర్తిగా తీర్చుకునే వెళ్తాను అని వెళ్ళిపోయాడు జగన్. మరుసటి రోజే ఫ్లైట్ ఎక్కేశాడు. రెండు నెలల తర్వాత. మేడం, చట్నీ అయిపోయింది. కూరలు కూడా టేబుల్ మీద పెట్టేశాను. ఇంకేమైనా చెయ్యాలా? అడిగింది బీటీ. అతయ్యకి బ్రేక్ఫాస్ట్ పెట్టు బీటీ. మైత్రిని కూడా పిలువు. గుండ్రంగా దోసలు పోస్తూ చెప్పింది సురభి. సరే అని వెళ్ళింది బీటీ. ఈ 2 నెలల్లో సురభి సెమిస్టర్ ఎగ్జామ్స్ పూర్తయిపోవడంతో ఇప్పుడు హాలిడేస్లో ఉంది. బీటీ దగ్గర రోజూ వంట నేర్చుకుని ఇప్పుడు తానే చేస్తోంది. ఇంటి కోడలిగా బాధ్యత తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తూ సక్సెస్ అయింది కానీ అత్తగారి దృష్టిలో మాత్రం శత్రువుగానే ఉండిపోయింది కాజూపాప. బీటీ బ్రేక్ఫాస్ట్ వడ్డించి వెళ్తుంటే, ఆగవే, ఎవరు చేశారిది? అంది అలివేణి. వంటగదిలో మనిషి కనిపిస్తున్నా అడుగుతోందంటే ఏమనుకోవాలి అని గొణిగి, సురభి మేడం వేశారండి అంది. తలూపి బాగున్నా కూడా, చీచీ, చెండాలంగా ఉంది. మనుషులు తినడానికి చేస్తోందా లేక కడుపులు మార్చడానికి చేస్తోందా అని అరిచింది. బాగేనే ఉంది కదా మమ్మీ, ఎందుకు నచ్చలేదు నీకు? తింటున్నావు కూడా వదలకుండా అంది మైత్రి. నువ్వు నోరు ముయ్యి. నాకు చెప్పేంత పెద్దదానివైపోయావు ప్రతిదాంట్లో. ఎన్ని నెలలైంది ఆ పిల్ల ఈ ఇంటికొచ్చి?
ఇంతవరకు వంట చేయడం రాలేదు సరిగ్గా. చీ, భరించలేక చస్తున్నాం అంటూనే దోసముక్కల్ని నోట్లో కుక్కుంటుంది. తెలిసిందేగా అన్నట్టు మొహాలు చూసుకుని నిట్టూర్చారు మైత్రి, బీటీ. ఇవన్నీ కిచెన్లోకి వినిపిస్తున్నా సురభి బాధపడ్లేదు. రోజూ జరిగే తంతే. తను ఏం చేసినా చెత్తలా ఉందని తిడుతూ, మాటిమాటికి పెళ్లి గురించి ఎత్తుతూ ఉంటుంది, తిడుతూ ఉంటుంది అత్త. పరశురాం చనిపోయిన దగ్గర్నుంచి అలివేణి నోరు మరింత పెరిగింది. భర్తపోయిన బాధలో ఉందని అందరూ ఆవిడ నోటి దురుసుని భరిస్తుంటే అది అలుసుగా తీసుకుని ఇంకా అంటూ ఉంటుంది. సుబ్రహ్మణ్యం భవానీ మరీ చెప్పారు ఆవిడికి ఎదురు తిరగొద్దని. మానసున్నప్పుడు మాత్రం కాస్త తక్కువే. అతనికి మండి మరోసారి మాట్లాడకపోతే ఇక తనకి దిక్కెవరు? అందుకని కేవలం ఈ మాటలతో ఆగక తన భర్త చనిపోవడానికి కూడా సురభి దురదృష్టమే కారణం అంటూ అశూ, యుధీర్ కలిసే ఆ బాంబ్లాస్ట్ చేయించారు అని కూడా నిందలు వేయడం పరిపాటైపోయింది. ఆవిడ సంతృప్తి కోసం వాగుతుంది, పట్టించుకోవద్దు అనుకుంటారు సురభి, మైత్రి. అలాగే ఈ మార్నింగ్ కూడా స్టార్ట్ అవ్వడంతో ఎవరి పని వాళ్లు చేసుకుంటున్నారు. ప్లేట్లో 3 దోసలు పెట్టుకుని అత్తగారి ముందే పైకి వెళ్ళిపోయింది సురభి. చూశావా, నేనిక్కడ ఇంత వాగుతున్నా కనీసం ఈసారి బాగా చేస్తానని ఒక్క మాట అనదు. ఎంత పొగరు! అవున్లే, తా అంటే తందానా అనే మొగుడున్నాడుగా. నా మొగుడు పోయి నాకెవ్వరూ అడిగేవాళ్ళు లేరని అలుసు తింటూనే అంటూ ఉంది. ఆ వాగుడు వినలేక, బీటీ, నేను కార్లో తింటాను, ప్యాక్ చేసివ్వు అని లేచేసింది మైత్రి. ఆఫీస్కి రెడీ అవుతున్న మానస్ ముందు ప్లేట్ పెట్టింది సురభి. కాల్ మాట్లాడుతున్నాడప్పటికే. టైం లేదని వాచ్ చూపిస్తూ కళ్ళు చిన్నవి చేశాడు. తినకుండా వెళ్లేది లేదని తల అడ్డంగా ఊపి తనే తినిపించడం స్టార్ట్ చేసింది. చాలురా, వెళ్తున్నా నేను. బోర్ కొడితే ఆఫీస్కొచ్చేయ్ చెప్తూ 2 ముక్కలు తుంచి కాజూపాప బుగ్గన పెట్టాడు. ఫుల్ అయిందేమో బుగ్గలు బూరెల్లా పొంగాయి. వాటిమీద కిస్ చేసి, టేక్ కేర్, మమ్మీ మాటలు పట్టించుకోకు అని రోజులానే చెప్పి ఫైల్స్ తీసుకుని వెళ్ళిపోయాడు. నవ్వుతూ బాయ్ చెప్పింది. చాలా బిజీ అయ్యాడీ మధ్యన. అశూ కొంత టైం ఆగమని అనడంతో వెయిట్ చేశాడు కదా ఇన్నాళ్ళు తన ఓన్ కంపెనీ పెట్టడానికి. ఇప్పుడు స్టార్ట్ చేశాడు. యుధీర్ పార్ట్నర్షిప్తో అని ఎప్పట్నుంచో అనుకుంటూ ఇద్దరూ సొంతంగా లోన్స్ తీసుకుని ఆ పనుల్లో ఉన్నారు. పరశులాంకి సంబంధించిన బిజినెస్ ప్రాపర్టీస్ అన్నీ అలివేణి, మైత్రికి మాత్రమే వచ్చేలా రాయించేశాడు మానస్. ₹1 తీసుకోవడం అతనికిష్టం లేక. అశూ అసలా థాట్ కూడా చేయదని అతనికన్నా బాగా ఎవరికి తెలుసు? సో తనకి కూడా షేర్ ఇవ్వలేదు. జగన్ గురించి మాత్రం కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు ముగ్గురు. అతడిప్పుడిక్కడ లేడు. వెయిట్ చేస్తున్నారు వచ్చే లూజ్ కోసం. రాజ్నాథంకి మరోసారి ఎలా బుద్ధి చెప్పాలో ఆల్రెడీ నిర్ణయం చేసుకుని అది అమలయ్యే. బ్రేక్ఫాస్ట్ చేసి వాటర్ తాగుతూ కారు దిగిన మైత్రి ఎదురుగా రోడ్డుకి అవతలున్న చేతన్ని చూసి వాటర్ స్ప్రింకిల్ చేసేసింది. హాయ్ అని చెయ్యూపాడు దూరం నుంచి. ఈ 2 మంత్స్లో బాగా కోలుకొని కంబ్యాక్ ఇచ్చాడు. ఇడియట్ ఫెలో, ఇచ్చిన వార్నింగ్సు, కొట్టిన దెబ్బలు సరిపోలేదనుకుంటా అని తిట్టుకుంటూ కాలేజీలోకి వెళ్తుంటే పరిగెట్టుకొచ్చి అడ్డుగా నిలబడ్డాడు. ఏంట్రా వేసాలా? మరోసారి మక్కెలు విరగ్గొట్టించుకోవాలని ఆరాటంగా ఉందా? నీతో అయితే రెడీ మైత్రి. మీ అన్నయ్య బావల్తో మాత్రం గొడవ పెట్టుకోవాలని లేదు. ఎంతైనా కాబోయే రిలేటివ్స్ కదా. కొట్టానంటే మొహం పచ్చడయిద్ది ఇడియట్. తన్నులు తిని మొన్నటిగాక బెడ్ మీదుండి ఇప్పుడే రికవర్ అయ్యావు. మళ్ళీ మొదలు. సిగ్గులేదా? పెళ్లి చేసుకోడానికి కొంచెం సిగ్గుగానే ఉంది. ఎవరికైనా ఉంటుంది కదా. ఇక దెబ్బలంటావా? నిన్ను లవ్ చేస్తున్నా అని ఫిక్స్ అయినప్పుడే మీ వాళ్లతో ఇవన్నీ ఉంటాయని గెస్ చేశాను. రెడీ అనుకున్నాకే నీకు ప్రపోజ్ చేశాను. అంటారుగా, ఏదీ ఈజీగా రాదని. సో కష్టపడుతున్నా షోల్డర్స్ ష్రగ్ చేస్తూ చెప్పాడు. బడాయి మాటలు చెప్పకు. దెబ్బలు తినడం అంత నచ్చితే వెయిట్ అంటూ మానస్కి కాల్ చేయబోయింది. బావకి చేస్తున్నావు కదా? నేను నీనుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాను మైత్రి. నువ్వు ఫైర్ బ్రాండ్ అని, ఏదైనా నువ్వే హ్యాండిల్ చేసుకుంటావని. కాని అది నిజం కాదని ప్రూవ్ చేస్తున్నావు. నన్ను డీల్ చేయాలంటే మీ అన్నయ్య లేదంటే బావ ఉంటేనే అవుతుందా నీకు అని నేను చెప్పానా? నిజమే. నీలాంటివాడికి వాళ్లవరకు అక్కర్లేదు. నేనే హ్యాండిల్ చేస్తా. ఇంకోసారి ఈ చుట్టుపక్కల కనిపించావో ఖైమా గుట్టిస్తా. చల్ అని గుండెలమీద చెయ్యేసి వెనక్కి తోసి వెళ్ళిపోయింది. ఓ మైత్రీపాపా చూసింది సైడ్కి తిరిగి. ఫ్లయింగ్ కిస్ ఇచ్చి లవ్ యూ అంటూ కన్నుగొట్టాడు. రేయ్, నిన్ను చంపి పూడుస్తా అని అరుస్తూ బెల్ట్ తీసి పరిగెత్తింది. మైత్రి దొరుకుతాడా ఏంటి? కార్ చుట్టూ రౌండ్స్ కొడుతున్నాడు. రేయ్, దొరకలేదో ఈరోజు నీకు తద్దినం పెట్టిస్తా. ఎంత ధైర్యం? నాకు ముద్దు పెడతావా? పెట్టలేదు, గాల్లో విసిరేశా.
నువ్వు కొంచెం మెల్టయ్యాక డైరెక్ట్గా ఇస్తా ఆగకుండానే చెప్తున్నాడు. మైత్రి మాత్రం ఆగిపోయి బెల్ట్ మెడలో వేసుకుని రాయి తీసుకుని కార్ గ్లాస్ పగలగొట్టేసింది. హహహా, యాంగ్రీ బర్డ్. సిగ్గులేదా నవ్వుతున్నావ్? అవున్లే, గ్లాస్ కాదు, కార్ బద్దలు కొట్టినా బాదుండదు. తండ్రి సంపాదిస్తే ఖర్చు పెట్టే మేళానీవు కదా. ఆ రోజు కూడా ఇదే మాటన్నావు గుర్తుందా? అప్పుడే అనిపించింది నాకంటూ ఓన్ ఎర్నింగ్స్ ఉండాలని. మా డాడీ ఎప్పట్నుంచో టేకోవర్ చేయమన్న బిజినెస్ని చూసుకోవాలని ఆ రోజే అనిపిచ్చి ఓకే చెప్పేశాను. సో నువ్వు పగలగొట్టిన గ్లాస్ని నా సంపాదనతోనే మార్చుకుంటాన్లే, బాధపడకు. ఛీ అని చీకొట్టి వెళ్ళిపోయింది లోపలికి. బుక్సేవమ్మా చేతుల్లో, ఖాళీ చేతులతో వెళ్ళి కూచోడమేనా పని అని వెనకనుంచి వెక్కిరిస్తుంటే, నిన్ను చంపేస్తా ఇవాళ అంటూ తిరిగేసరికి కార్ పరారైపోయింది. బండ బూతులు తిట్టుకుంటూ పోయింది లోపలికి.